వెల్కమ్ టు ఈహా టీవీ. నేను మీ షన్విత. సో ఒక దియా పాప అని సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంది. అసలు ఏంటి పాప ఏం చేస్తుంది అని ఎంక్వైరీ చేస్తే డాన్స్ చేస్తుందంట, యాక్టింగ్ చేస్తుందంట, మూవీస్ లో కూడా చేసిందంట. ఆ బుడ్డ దాన్ని ఎత్తుకుంటూ నేను ఇక్కడ వరకు వచ్చాను. సో మీతో టైం వేస్ట్ చేయకుండా ఆ పాపతో మాట్లాడదాం. హాయ్. హాయ్ అక్క, ఈహా టీవీకి నమస్కారం. అమ్మో, నీకెవరు చెప్పారు ఇలా నమస్కారం పెట్టాలి అని? ఎవరు చెప్పలే కదా అక్క. మరి నీకు ఎలా తెలిసింది? నేను చెప్పేసుకున్నా లోపల. నువ్వు లోపల చెప్పేసుకున్నావా? ఓకే. దియా ఏ క్లాస్ చదువుతుంది? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. వెళ్ళావా స్కూల్ కి మరి? వెళ్ళానక్క. ఓకే, ఇప్పుడు నువ్వు షూట్స్ చేస్తావు, స్కూల్ కి వెళ్తావు కదా, మరి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? ఎలా బ్యాలెన్స్ చేస్తున్నానంటే సాటర్డే సండే హాలిడే కదా అక్క, అప్పుడు నేను షూటింగ్స్కి వెళ్తా. అక్కడ నాకు అంటే షూటింగ్స్ అప్పుడు అంటే స్కూల్ ఉండదు కదా అక్క. ఓకే, అందుకనే షూటింగ్స్ కి వెళ్తావు, సినిమాలు చేస్తావు. ఎన్ని సినిమాలు చేసావు మరి? 13. 13. ఓకే, ఫస్ట్ దేంట్లో చేసావు? ఇమోజీ దాంట్లో చేసావా? మన తెలుగేనా అది? కాదు. మరి మన తెలుగు ఫస్ట్ ఏది చేసావు? ఫస్ట్ దసరా. ఓ, దసరా మూవీ చేసావా? ఓకే. మరి ఎలా అనిపించింది షూటింగ్ టైంలో? మంచిగా అనిపించిందా? ఓకే. హీరో హీరోయిన్ తో మాట్లాడావా మరి? మాట్లాడినక్క. ఏమన్నారు మరి? ఏమన్నారంటే నువ్వు క్లాసికల్ కదా అని అంటే, అవును అన్నయ్య అప్పుడు తెలీదు, నేను అక్కను, అవును అక్క అని అన్నా. అవునా? దసరాలో. ఓకే. అప్పుడు అంతే. మరి నీకు ఎవరు కాల్ చేశారు మరి దసరా మూవీలో ఉంది అని? తెలీదక్క. మమ్మీకి తెలుసా? ఓకే. ఓకే, నువ్వు డాన్స్ చేస్తావు కదా, క్లాసికల్ డాన్స్ ఏది చేస్తావు? కూచిపూడి, భరతనాట్యం చేస్తావు. ఓకే, భరతనాట్యంలో ముద్రాస్ ఉంటాయి కదా, అవి తెలుసా మరి నీకు? తెలుసక్క. మాకోసం చెప్తావా? చెప్తా. సరే, ఫస్ట్ ఎన్ని ఉంటాయి? టోటల్ ఎన్ని ఉంటాయి ముద్రాస్? 52 ఉంటాయా? ఏదో ఒకసారి చెప్పు. పతాకము, త్రిపతాకము, అర్ధపతాకము, కత్తరీముఖము, మయూరము, అర్ధచంద్రము, అరాళము, సుఖతుండము, ముష్టి, శిఖరము, కవిత్వము, కటకాముఖము, సూచి, చంద్రకళ, పద్మకోశము, సర్పశీర్షము, మృగశీర్షము, సింహముఖము, లాంగూలము, అలపద్మము, చతురము, భ్రమరము, హంసాస్య, హంసపక్షము, సందంశము, ముకూలము, తామ్రచూలము, త్రిశూలం, సంహితాస్తాలు 28, సంహితాస్తాలు 24, అంజలి, కపోతము, కట్కటము, స్వస్తికము, డోలహస్త, పుష్పపుట, ఉత్సాంగము, శివలింగము, కటకావర్ధనము, కత్తరీ స్వస్తికము, శకటం, శంఖం, చక్రం, సంపుటం, పాశం, కీలకం, మత్స్యం, కూర్మం, వరాహము, గరుడము, నాగబంధము, కట్వం, బేరుణము, అవహితం. థ్యాంక్ యూ. అమ్మో, ఎంత చక్కగా చెప్తున్నావు. ఇవన్నీ నీకు ఎవరు నేర్పించారు మరి? మా మమ్మీ. మీ మమ్మీ నేర్పించిన? మా మమ్మీ డాన్స్ టీచర్. ఓకే, అందుకే నీకు ఇంత చక్కగా డాన్స్ వచ్చన్నమాట. ఓకే, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు డాన్స్ మరి? 1 year బేబీ నుంచి. నువ్వు 1 year బేబీ నుంచి ఉన్నప్పుడా? అప్పటి నుంచి అంటే నడవనీకే రాదు కదా చిన్న చిన్న పాపలకి, మరి నువ్వు ఎట్లా నడిచావు, ఎట్లా డాన్స్ చేసావు? ఎట్లా అంటే అంతేనా? అంతే, సింపులా? ఓకే, డాన్స్ అయితే చిట్కలో చేసేస్తావు, అంత ఈజీగా వచ్చేసింది. అవును, నువ్వు బిందె మీద కూడా డాన్స్ చేసావంట. అవునక్క. మరి అదెలా నేర్చుకున్నావు? అంటే పెద్ద పెద్ద వాళ్ళకే చేయడానికి రాదు కదా. మమ్మీ నేర్పించి. మొత్తం మమ్మీనేనా? ఓకే, నీకు మమ్మీ ఇష్టమా మీ డాడీ ఇష్టమా? ఇద్దరా? మమ్మీ నీకు ఎక్కువ సపోర్ట్ చేస్తుంది కదా, అంటే అన్ని నేర్పిస్తుంది. మరి మమ్మీ మీద ఎక్కువ ఇష్టం ఉండాలి కదా, అంటే మమ్మీ ఎక్కువ ఇష్టం, డాడీ ఇద్దరు అస్సలు తగ్గట్లేదు, మమ్మీ డాడీ ఇద్దరు ఇష్టం. ఓకే, ఇంకా ఇప్పుడు నువ్వు షూట్స్ చేస్తూ ఉంటావు కదా, మరి షూటింగ్ టైంలో ఎలా ఉంటుంది? బాగానే ఉంటుందా? అంటే చిరాకు అయ్యదా?
ఎంజాయ్ చేస్తావా అయితే? స్కూల్లో ఎంజాయ్ చేస్తావా లేకపోతే షూటింగ్ టైంలో ఎంజాయ్ చేస్తావా? స్కూల్ టైం. స్కూల్ టైమా? ఓకే. నీకు స్టడీస్ ఇష్టమా లేకపోతే షూట్స్ ఇష్టమా? స్టడీ. స్టడీసా? ఓకే. మరి షూట్స్ చేస్తున్నావు కదా, అంటే ఏది ఎక్కువ ఇష్టం? స్కూల్. స్కూల్ ఇష్టం. అది షూటింగ్ కొంచెం. షూటింగ్ ఓకే. ఫస్ట్ స్టడీస్ తర్వాత స్కూల్. ఓకే. మరి నువ్వు పెద్దగా అయినాక ఏమవుతావు మరి? డాక్టర్. డాక్టర్. ఇంజెక్షన్స్ వేస్తావా అయితే అందరికి? ఇస్తావా? మరి నాకు ఇస్తావా? ఇస్తా. అవునా? సరే, నాకు ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు నేను నీకు కాల్ చేస్తాను. వస్తావు కదా మరి? లేకపోతే నువ్వెవరమ్మా నాకు కాల్ చేసినావు అని అంటావా? అన్నాను. ఓకే, గుర్తుపడతావు అయితే. ఓకే. మరి ఇంకా నువ్వు మూవీస్ చేయాలి కదా పెద్దగా అయిన తర్వాత, సో ఎవరితో చేద్దాం అనుకుంటున్నావు? అల్లు అర్జున్. అల్లు అర్జున్ తోట? అల్లు అయాన్. అల్లు అయాన్. పుష్ప 3లో నిన్ను హీరోయిన్ గా అంట. అవునా? ఓకే, ఇప్పుడే ఫిక్స్ చేసుకున్నావు అయితే పుష్ప 3లో. ఓకే. అల్లు అయాన్ ఎందుకు? అల్లు అర్జున్ తో చేసేయచ్చు కదా. ఎందుకక్క? అంటే నీ ఏజ్ అనా? నీ ఏజ్ బాగుంటుందనా? ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కదా మరి? అల్లు అయానే కావాలా? ఓకే. మరి అల్లు అయాన్కి చెప్తావా మరి నేనే నీ హీరోయిన్, ఫస్ట్ హీరోయిన్ అనేసి? నువ్వు చెప్పక్క. నేను చెప్పాలా? ఓకే. ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలంటే దియా హీరోయిన్ గా ఉంటుంది, పుష్ప 3లో ఫిక్స్ అయిపోయాను. అవునా? ఓకే, చెప్పేద్దాం అయితే. మరి అల్లు అర్జున్ గారు ఏమంటారు కదా? తెలీదక్క. తెలీదా? సరే, నువ్వు పుష్ప 3లో హీరోయిన్ గా చేస్తా అంటున్నావు కదా, మరి ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా మా కోసం? పుష్పలోనే. సరే, చెప్పేసి. పుష్ప పుష్పరాజు ఏమో తగ్గేదేలే. అంతే అంతే, తగ్గొద్దు, ఎక్కడ తగ్గొద్దు. ఓకే, ఒక సాంగ్ పాడతావా మరి మా కోసం? పుష్ప 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 పుష్పరాజ్, పుష్ప 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 పుష్పరాజ్ ఏమో తగ్గేదేలే. అమ్మో, ఎంత చక్కగా పాడుతున్నావు. ఈ సాంగ్స్ పాడడం ఎవరు నేర్పించారు మరి నీకు? టీవీలో చూసి పాడుతున్నావా? టీవీ నాకు నేర్పించింది. టీవీ నీకు నేర్పించిందా? ఓకే ఓకే. మరి మీ డాడీ ఎక్కువ టైం స్పెండ్ చేస్తారా నీతో, మీ మమ్మీ ఎక్కువ టైం స్పెండ్ చేస్తారా? ఇద్దరు. ఓకే. అంటే ఇప్పుడు మీ మమ్మీ డాన్స్ క్లాస్ కి వెళ్తుంది కదా, నువ్వు డాన్స్ క్లాస్ కి వెళ్తావు, అక్కడ సర్టిఫికేట్ ఇస్తారు కదా మీకు, దానికి ఎగ్జామ్ రాయడం అది ఇది ఉంటుంది. నువ్వు రాసావా ఎప్పుడైనా ఎగ్జామ్? మరి రాసావా? ఎప్పుడు రాసావు? మార్చి. ఓకే, మార్చి. ఓకే. మరి అంటే మీకు ఎగ్జామ్ ఎలా ఉంటుంది, నీకు ఐడియా ఉందా? ఐడియా ఉందా? ఒకసారి మా కోసం చెప్తావా ఎలా రాసావు? అక్క ఇందాక పతాకము అవే ఉంటాయా? సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. క్లాసికల్ డాన్సర్. ఓకే, మొత్తం థియరీ ఉంటుంది. ఓకే. నువ్వు 1 year నుంచి నేర్చుకుంటున్నావు కదా, నేను ఒక ఫోటో చూపిస్తాను నీకు. ఈ ఫోటో చూడండి, మన సీఎం తో ఫోటో దిగింది పాప. ఈ ఫోటో ఎప్పుడు దిగావు? చిన్నప్పుడు దిగావా? ఓకే. ఎంత క్యూట్ గా ఉన్నావు కదా. అమ్మో, చాలా క్యూట్ గా ఉంది దిగా అసలు. ఓకే, అదే డాన్స్ చేశాను. ఓకే, డాన్స్ చేసావు. ఏమన్నారు మరి రేవంత్ రెడ్డి గారు నీతో? నువ్వు చిన్నగా బాగున్నా అని అన్నారా? డాన్స్ మంచిగా చేస్తున్నా అని అన్నారు. అవునా? ఓకే. నువ్వు ఎన్ని ప్రోగ్రామ్స్ చేసావు మరి? 100 above. నీ ఏజ్ ఎంత ఉంది? 6 years కే 100 above ప్రోగ్రామ్స్ చేసావంటే నీకు ఒక 16 years వచ్చే వరకు ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తుందో ఏంటో అసలు. పెద్ద స్టార్ అయిపోతుంది. ఓకే, నువ్వు ఫస్ట్ ఎక్కడ ప్రోగ్రామ్ చేసావో నీకు గుర్తుందా? గుర్తులేదక్క. చిన్నప్పుడు కదా. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా మరి నువ్వు చేసేవి? ఉన్నాయా? రీసెంట్ గా గమ్ గమ్ గణేశాలో చేసావు కదా, ఆనంద్ దేవరకొండతో చేసావు కదా, నీకు స్టోరీ చెప్తున్నారు కదా, అప్పుడు నీకు ఎలా అనిపించింది మరి? నచ్చిందా? చాక్లెట్స్ ఎక్కువ తిన్నావు అంట కదా. ఎన్ని టెక్స్ తీసుకున్నావు? అంటే చాక్లెట్స్ కోసం టెక్స్ తీసుకున్నావా? 10 టెక్స్. చాక్లెట్స్ కోసం? చాక్లెట్స్ అంటే ఇష్టమా నీకు? అవునా? మమ్మీ ఎక్కువ చాక్లెట్స్ ఇస్తుంటాయి. ఓకే. నువ్వు డాన్స్ చేస్తూ ఉంటావు కదా, నీకు ఎవరైనా బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారా? అంటే నువ్వు ఇంత చక్కగా డాన్స్ చేస్తున్నావు అని.
సీఎమేనా? ఓకే. చిన్నప్పటి నుంచా? ఎంత చిన్నగా ఉన్నావు నువ్వు అప్పుడు? 2 years. 2 years అంటే ఎంత ఇంటున్నావా? ఇంత ఓకే. 2 years కి నువ్వు డాన్స్ చేసావు, అలాగే సీఎం గారు నీకు కాంప్లిమెంట్ ఇచ్చారు చక్కగా డాన్స్ చేస్తుందని. ఓకే. నీకు ఫస్ట్ ఈ కాల్ చేశారు కదా, అంటే షూటింగ్స్ ఉంటాయి, సో నువ్వు షూటింగ్స్ లలో చేయాలి, అప్పుడు నువ్వేమనుకున్నావు మరి? ఏమనుకోలే, డైరెక్ట్ వెళ్ళి చేసేసావా? అంతేనా? మమ్మీ చెప్తే వెళ్ళి చేసేసావు? ఇంకా చేసేసావు. ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నావు, షూట్స్ చేస్తున్నావు, ఇంత చిన్న ఏజ్ లోనే ఇంతమందిని చూస్తున్నావు కదా సెలబ్రిటీస్ ని, సో నువ్వు కూడా ఒక సెలబ్రిటీనే కదా. మరి ఇంతమంది సెలబ్రిటీస్ లో నీకు ఏ హీరో అంటే ఇష్టం? చిరంజీవి అన్నయ్య. చిరంజీవి అన్నయ్య. ఓకే. ఎందుకు ఇష్టం? ఎందుకంటే నేను అప్పుడు నా మమ్మీ కడుపులో నుంచి బయటకు వచ్చాను కదా, అప్పుడు నేను మమ్మీకి బ్లడ్ లేదు. ఓకే. అప్పుడు డాడీ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చారు. ఓహో, అందుకే అందుకనే నాకు చాలా ఇష్టం అన్నయ్య అంటే. ఎప్పుడైనా అన్నయ్య కలిస్తే నేను అన్నయ్యకి చాక్లెట్ ఇస్తావా? నీకు బ్లడ్ పంపించేసారా? మమ్మీకి బ్లడ్ ఇచ్చారు, నువ్వు చాక్లెట్ ఇస్తావు. ఓకే. హీరోయిన్స్ లలో ఎవరు ఇష్టం మరి? శ్రీలీల. ఎందుకు? ఎందుకంటే క్యూట్గా ఉంటుంది. నీకంటే క్యూట్ గా ఉంటుందా? లేదు, నువ్వే క్యూట్ ఉంటావు శ్రీలీల కంటే. అవును కదా? దియా క్యూట్. దియా క్యూట్ ఉంటుంది శ్రీలీల కంటే కదా. సో బయట టాక్ కూడా అదే. నెక్స్ట్ హీరోయిన్ దియా అంటా అని అంటున్నారు. అవును. అమ్మో, నేను ఇవ్వద్దా మరి? ఓకే. నేను దియా గురించి ఒకటి విన్నాను, ఇంట్లో తిరిగే ఈగలు డబ్బాలో వేసి పెంచుకుందామా మమ్మీ అని అడుగుతావంట. అవునక్క. ఎందుకు? ఎందుకంటే నాకు ఇష్టం. ఎందుకు ఇష్టం? ఈగల్ని ఏం చేసుకుంటావు నువ్వు? పప్పీస్ ఇష్టమా? ఓకే. అయితే వెళ్తూ ఉంటావా పప్పీస్ దగ్గరికి? ఏం చేస్తావు పప్పీస్ కనిపిస్తే? ఆడుకుంటావా? అన్నం ఇస్తా. ఓకే. ఫుడ్ ఇస్తా. ఫుడ్ ఇంకా బిస్కెట్ ఇస్తావా? ఓకే. ఇంకా మీరు క్లాసికల్ డాన్స్ చేస్తుంటారు కదా, అందులో సంగీతం కూడా ఉంటుంది కదా, దానికి సంబంధించి ఏదైనా సంగీతం నీకు వచ్చా? వచ్చాక. ఓకే, ఒక 2 lines పాడతావా మీరు మా కోసం? సరి గ మా పద నీ సా సా నీ ద ప మా గ రి సా. థ్యాంక్ యూ. అమ్మో, చాలా చక్కగా పాడుతున్నావు. సో మనం నీకు నేను నాకు నువ్వు క్లాప్స్ కొట్టేసుకున్నాం. నాకెందుకని అడగవా? అడగదు. ఎందుకు అడగవు? ఎందుకంటే నీ క్యూటీగా ఉన్నా. అమ్మో, చాలా చక్కగా మాట్లాడుతున్నావు. ఓకే. షూట్స్ కంటిన్యూ చేస్తున్నావు కదా, ఇంకా ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి మరి? ఇంకా 5 ఉన్నాయా? ఓకే. ఇంకా నువ్వు ఈ షూటింగ్ టైంలో చాలా మంది సెలబ్రిటీస్ ని కలుస్తూ ఉంటావు కదా, అందులో నీతో ఎక్కువ మాట్లాడింది ఎవరు? అంటే నీకు చాలా అంటే ఇంట్రెస్టింగ్ అనిపించింది? బాలకృష్ణనా? ఎందుకు? అన్నయ్య బాలకృష్ణ అన్నయ్య. ఓకే. అందరు అన్నయ్యలేనా? అంకుల్స్ కాదా? కాదు. ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ఇంకా ఇంకెవరున్నారు అన్నయ్యలు? పవన్ కళ్యాణ్ అన్నయ్య. ఓకే. వాళ్ళందరూ వచ్చేస్తారు ఇప్పుడు నీ దగ్గరికి అన్నయ్య అన్నందుకు, ఈ చెల్లమ్మని ఎత్తుక్కుంటూ క్యూట్ చెల్లమ్మని. అంతేనా? ఇంకా ఆనంద్ దేవరకొండ అన్నయ్య, విజయ్ దేవరకొండ అన్నయ్య, ఇంకా అల్లు అర్జున్ అన్నయ్య. ఓకే. చెప్పు. బాలకృష్ణ ఇష్టం అని అన్నావు కదా నువ్వు, ఎందుకు ఇష్టం? ఎందుకంటే స్టేజ్ మీద కూర్చున్నారు, అప్పుడు ఫోన్ తీసుకొని కాళ్ళు మొక్కి ఫోటో తీసా, అప్పుడు ఫోటో తీయించుకుంటే అప్పుడు అన్నయ్యతో నాకు దీవించాడు. ఓ, అందుకు నీకు ఇష్టమా? ఓకే. మరి ఇప్పుడు బాలకృష్ణ గారితో మూవీ చేయమంటే చేస్తావా? చేస్తా. హీరోయిన్ గానా?
కాదు. మరి సిస్టర్. సిస్టర్ క్యారెక్టరేనా? అందరికి సిస్టరేనా? ఒక అయాన్కి అల్లు అయాన్కి మాత్రమే హీరోయినా? ఎందుకన్నా? ఎందుకంటే సేమ్ హైట్ సేమ్ ఏజ్ అనా? ఓకే, చూసారు కదా, అందరితోటేమో సిస్టర్ క్యారెక్టర్ చేస్తుందంట, అల్లు అయాన్ తోనేమో హీరోయిన్ గా చేస్తుందంట. ఓకే, నువ్వు చేసే ఫస్ట్ మూవీలో అల్లు అయానే హీరో, అల్లు అయాన్ మూవీలో నువ్వే హీరోయిన్. ఓకే, డైరెక్ట్ ఫిక్స్ ఇది? ఫిక్స్, మొత్తం ఫిక్స్ చేసేద్దాం. ఓకే, అసలు ఇది తగ్గేదిలే, మర్చిపో ఇంకా. ఓకే, అల్లు అర్జున్ గారు తగ్గేదిలే అంటే మీరిద్దరు ఇంకా దాన్ని డబల్ చేస్తారా? నేను మర్చిపోకుండా ఎట్లుంటానక్క, మళ్ళీ తగ్గేదిలే. అమ్మా ఓకే, నువ్వు ఇంత క్యూట్ గా ఇంత చక్కగా మాట్లాడుతున్నావు. డాన్స్ నేర్చుకునేటప్పుడు మీ మమ్మీ ఎప్పుడైనా అరిసిందా నీ మీద? అంటే డాన్స్ అవునా? ఏడుస్తావా మరి అప్పుడు? నవ్వుతూ ఉంటావా? ఎందుకు, నీకేమైనా నవరసాలు వచ్చా? వచ్చా అంటే ఏం చేసినా గానీ నువ్వు స్మైల్ చేస్తూ ఉంటావు, అవునా? సరే, నేను నవరసాలు అడుగుతాను, మరి చెప్తావా? ఏంటి, రసం గారుస్తావు ఇప్పుడు? రసంలు కాదు, నవరసాలు. నవ్వడం అంటే నవ్వుతా. ఇంకా ఇంకా రౌద్రం అంటే కోపంగా ఇట్లా అనిస్తా. అవునా? ఏది ఒకసారి మా కోసం రౌద్రం చేయి చూద్దాం. ఏంటి, ఇప్పుడు నన్ను కొట్టేస్తావా ఏంటి? అంత కోపంగా చూస్తున్నావు. యాక్షన్ చేస్తున్నావు నువ్వు. అయ్యో, ఇంకా నన్ను భయపెడుతున్నావేమో అనుకున్నా. అంటే నన్ను భయపెడతావు నువ్వు. యాక్షనేనా? యాక్షనే. ఓకే, హాస్యం చేయి మరి. నీకే ఇష్టమైన స్మైల్ ఇస్తూ ఉంటావు కదా. సరే, నిన్ను చూస్తుంటే నాకు ఒక సాంగ్ గుర్తొస్తుంది, మహానటి. సో అంత లెవెల్కి వెళ్తావు అయితే నువ్వు? వెళ్తావు కన్ఫర్మ్? కన్ఫర్మ్ వెళ్ళాలి అయితే. షూర్, డామ్ షూర్, తప్పకుండా. ఓకే, ఇప్పుడు మహానటి అని పిలవచ్చా మళ్ళీ? నేను పిలవచ్చా? అది నీ ఇష్టం అక్క. నా ఇష్టమా? అంటే నాకు నచ్చినట్టు పిలవచ్చు. ఓకే, హీరోయిన్ పిలవాలా లేకపోతే దేవసేన అని పిలవాలా? నీ ఇష్టం. నా ఇష్టం. సరే, క్యూటీ అని పిలుస్తాను నేను. ఎందుకు? నువ్వు క్యూట్గా ఉన్నావు కదా. ఓకే, నువ్వు 1 year ఉన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకుంటున్నావు కదా, ఎందుకు డాన్స్ నేర్చుకోవాలి అనిపించింది మరి? ఎందుకంటే మమ్మీ డాన్స్ టీచర్ కాబట్టి నాకు ఇంకా చేయాలనిపించింది, చేస్తాను. అవునా? ఇంకా ఏమేం చేయాలనిపించింది మరి? అంతే, చదువుకోవడం. ఇంకా అంతేక్క. అంతేనా? నువ్వు రాకముందు నేను ఇందాకలా చదువుకున్నానక్క. అమ్మో, ఓకే, నేను వచ్చి డిస్టర్బ్ చేశానా? డిస్టర్బ్ చేయలేదు అయితే. అన్ని అయిపోయా. అప్పుడే అయిపోయినాయా? ఓకే, నువ్వు స్కూల్కి వెళ్తావు కదా, సో అందరు ఫ్రెండ్స్ అందరూ దియా వచ్చింది అంటారు. అప్పుడు ఎలా అనిపిస్తుంది మరి నీకు? ఏమనిపించదా? స్కూల్లో చెప్పానక్క. స్కూల్లో చెప్పావా? నీ ఫ్రెండ్స్కి తెలీదా? తెలీదు. తెలుసు అనుకుంటా. అంటే నువ్వు చెప్పట్లేదా? ఎందుకు చెప్పట్లేదు? ఇష్టం లేదా? అంటే వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకోవాలనుకుంటున్నావా? ఓకే, మరి మీ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎలా మాట్లాడతారు నీతో మరి? మామూలుగా మాట్లాడతారు. ఓకే, ఏదైనా షూటింగ్ టైమ్స్ నువ్వు ఒకవేళ స్కూల్కి వెళ్ళిన టైమ్స్ ఉంటాయి కదా, మరి అప్పుడు ఏమంటారు టీచర్స్? స్కూల్ డుమ్మా కొట్టేస్తావా అయితే స్కూల్కి? అంతేనా? డుమ్మా కొట్టవా? మరి ఏం చేస్తావు? సాటర్డే సండేనే వెళ్తావా? ఒకవేళ మండే రోజు నువ్వు వెళ్ళాలి షూట్ కి, అప్పుడు ఏం చేస్తావు? పర్మిషన్ తీసుకోవా? షూట్ కి వెళ్ళావా? స్కూల్కి వెళ్తావా? ఫస్ట్ స్కూల్కి వెళ్ళిన తర్వాతనే షూటా? ఓకే, అంటే నీకు షూటింగ్ కంటే స్కూల్ ఎక్కువ ఇష్టం, షూటింగ్ తర్వాత. సో ఒకవేళ ఇప్పుడు నువ్వు అల్లు అయాన్ తోటి పుష్ప 3 చేస్తా అన్నావు, చాలా డేస్ చేయాలి కదా మరి షూటింగ్, మరి అప్పుడు ఎలా చేస్తావు? మానేస్తావా? మీ ప్రిన్సిపల్కి వెళ్ళి నేను స్కూల్కి రాను అలానే కదా? ఎలా చెప్తావు మరి చెప్పు. ఎలా చెప్తానంటే
ఫస్ట్ స్కూల్ అయిపోయినాక అప్పుడు చెప్తా. ఫస్ట్ స్కూల్ అయిపోయి అంటే నీకోసం ఈవినింగ్ టైంలో పెట్టుకోమంటావా షూట్? మరి డే టైంలో షూటింగ్ ఉంటే అప్పుడేం చేస్తారు? క్యాన్సిల్ చేయమంటారా? అయితే డైరెక్ట్ చెప్పాల్సిందే. చెప్పేద్దాం అయితే. సో దియా కోసం షూటింగ్ని నైట్ పెట్టేసుకోండి, లేకపోతే ఈవినింగ్ టైంలో. దియా స్కూల్కి వెళ్తుంది. మరి నువ్వు డ్యాన్స్ క్లాస్కి ఎప్పుడు వెళ్తావు? రోజు వెళ్తావా? స్కూల్ నుండి వచ్చాక డ్యాన్స్ క్లాస్కా? ఓకే. డ్యాన్స్ క్లాస్ ఎన్ని అవర్స్ ఉంటుంది మరి నీకు? 1 hour? అల్లరి చేస్తావా లేకపోతే మామూలుగానే? ఓకే. షూటింగ్స్లలో దియా చాలా అల్లరి చేస్తుంది అంటున్నారు. చేయనక్క. ఏ అంటున్నారు, మాకు చెప్పారు కదా ఇందాక. ఎవరు చెప్పారు అక్క? నేను ఎవరితోనో మాట్లాడాను. ఎవరు చెప్పారు? నువ్వు షూటింగ్స్కి వెళ్తున్నావు కదా, అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. అప్పుడు నువ్వు? నేను లేను కదా అక్కడ. ఎట్లా తెలుసు? షూటింగ్ లో ఉన్న వాళ్ళు చెప్పారు కదా నాకు. ఎట్లా చెప్పారు? కాల్ చేసి చెప్పారు. ఏ మూవీ? ఏ మూవీయా? నువ్వు చేసిన మూవీ. ఏ మూవీ? ఏం పేరు? మూవీకి ఉన్న పేరే కదా. ఏం పేరు చెప్పక్క. నువ్వు చేసావు కదా అదే మూవీ. ఏం పేరు? డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒక పేరు పెడతారు కదా మూవీకి, అదే పేరు. డైరెక్టర్ పేరేంటి? వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు. ఏం పేరేంటి? అన్నయ్య పేరేంటక్క? ఏ అన్నయ్య పేరు? డైరెక్టర్ పేరు. వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, ఇప్పుడు మీ పేరెంట్స్ నీకు దియా అని పేరు పెట్టారు కదా, సో వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, ఏదో పేరు పెట్టుంటారు కదా, అదే పేరు. ఏం పేరక్క? నువ్వు చెప్పు. అదే పేరు. ఏం పేరు? ఆయనకున్న పేరే. ఏం పేరు చెప్పక్క. నువ్వు ఇంత బాగా స్టెప్స్ వేస్తున్నావా? నన్ను అడుగుతున్నావా? సరే, నువ్వు ఇంత చక్కగా డాన్స్ చేస్తున్నావు కదా, మరి నాకు నేర్పిస్తావా డాన్స్? నేర్పిస్తా. డైలీ నీ దగ్గరికి రావాలా నేను? ఎప్పుడు రావాలి మరి? 5కి రావాలా? మళ్ళీ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావు కదా మనం. ఇప్పుడు నీ కోసం నేను అక్కడెక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, మరి నన్ను డ్రాప్ చేయడానికి నువ్వు రావాలి కదా. వస్తావు కదా? రావా? వస్తావా? అంటే కెమెరా ఉంది అని వస్తా అంటున్నావా? రియల్ గానే వస్తావా? ఓకే. మరి నాకు ఎప్పటి నుంచి డాన్స్ క్లాస్ స్టార్ట్ చేస్తావు? నెక్స్ట్ సండే. నెక్స్ట్ సండేనా? ఎందుకు ఈ వీక్ అంతా ఏం చేస్తావు? స్కూల్కి వెళ్ళాలా? నువ్వు వస్తావుగా ఈవినింగ్. స్కూల్ ఉంటుంది. ఈవినింగ్ కూడా స్కూల్ ఉంటుందా? ఈవినింగ్ కూడా స్కూల్ ఉంటుందా నీకు? నువ్వు ఏ టైంకి వస్తావు స్కూల్ నుంచి? 4కి వస్తావు కదా, మరి మిగతా టైం అంతా ఉంది కదా, మరి అప్పుడు నేను చదువుకోవాలక్క. ఎంబీబీఎస్ అయిపోతావా ఏంటి? అవును. ఓకే. హోంవర్క్స్ ఉంటాయి కదా ఇంకా వచ్చే కానీ ఎట్లా? అప్పటిలోపు నైట్ అయిపోతుంది. ఓకే. నువ్వు ఫస్ట్ క్లాస్ కదా, ఫస్ట్ క్లాస్ కి ఏం హోంవర్క్ ఉంటుంది? ఏం ఉండదులే. ఉంటది అక్క, చాలా ఉంటది. చాలా ఉంటదా? ఓకే. నువ్వు ఇప్పుడు నీకు ఇష్టమైన ఏమన్నా పోయమ్స్ ఉన్నాయా? ఏం లేవా? స్టడీ సిస్టమ్ కదా. అంటే ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఓకే, డాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, స్విమ్మింగ్, ఇంకా డ్రాయింగ్. నువ్వు డ్రాయింగ్ చేస్తావా? ఓకే. నా బొమ్మ ఇస్తావా మరి? డ్రాయింగ్ చేస్తావేమో. పోనీ నీ బొమ్మ ఇస్తావా మరి? వేస్తావా? నీ బొమ్మ ఇస్తావా? ఎలా వేస్తావు? ఓన్లీ ఫేస్. ఓన్లీ ఫేస్ ఎందుకు? మొత్తం ఫుల్గా వేసేసి వద్దా? ఓన్లీ ఫేసే కావాలా? ఓకే. డ్రాయింగ్ ఎవరి దగ్గర నేర్చుకున్నావు మరి? మమ్మీ. అన్ని మమ్మీనేనా? పాపా. ఓకే. నువ్వు మమ్మీ కూతురువా నాన్న కూతురువా? ఇద్దరు. ఏ లేదు అక్క, నేను అంత బాడీ గీసేస్తావా? ఓకే. నువ్వు చెప్పలే మమ్మీ కూతురువా నాన్న కూతురువా? టాపిక్ ఎందుకు డైవర్ట్ చేస్తున్నావు? చూడండి, టాపిక్ లేదు. నువ్వు మమ్మీ కూతురువా నాన్న కూతురువా? ఇద్దరు కాదు, ఒక్కరే చెప్పాలి. ఇద్దరు లేదు, ఒక్కరే. ఇద్దరా? ఓకే. ఇప్పుడు మీ మమ్మీ మీ డాడీ ఇద్దరు వచ్చి నీ దగ్గరికి బయటకు వెళ్దామంటే ఎవరితో వెళ్తావు నువ్వు?
ఇద్దరు రారు అప్పుడు వస్తారు. లేదు అంటే నువ్వు ఇద్దరిని తీసుకొని వేరే దగ్గరికి వెళ్ళిపోతావా? ఓకే. దియా చాక్లెట్స్ తింటుందా? బయట ఫుడ్ తింటుంది అయితే? కొంచెం. అన్ని అంత క్యూట్ గా ఉండాలంటే ఏమేమి జ్యూస్ తీసుకోవాలో మనం వ్యూవర్స్ చెప్తావా మరి? సరే చెప్పేసే ఒకసారి. ఎప్పుడు మీరు పుదీనా జ్యూస్ తాగాలి, క్యూట్ గా ఉంటారు. ఎలా? దియాలాగా క్యూట్ గా ఉంటారు. ఇంకా ఇంకేం తీసుకోవాలి క్యూట్ గా ఉండాలంటే? వాటర్ మెలన్ జ్యూస్. ఓకే. సో డాక్టర్ అయిపోతా అన్నావు, ఇప్పటి నుంచి హెల్త్ టిప్స్ అన్ని చెప్పేస్తున్నావు. ఇంకా దియాకి ఇంకా ఇంకా ఏమి ఇష్టం? ఇంకా చాలా అంటే చాలా ఎక్కువ. ఏం ఇష్టం లేదు, నువ్వు చెప్పేసి. ఏం చెప్పాలి? నీకు ఇష్టమైన. నాకు దియా అంటే ఇష్టం. దియా ఫ్రూట్ అంటే ఇష్టం, దియా చాక్లెట్ అంటే ఇష్టం, దియా ఫుడ్ అంటే ఇష్టం. సో అన్ని దియా దియా దియా. సో అంత ఫేమస్ అయిపోయింది దియా కదా? అవునా? ఫేమస్ అయిపోయాం. ఓకే. నీ ఫ్రెండ్స్ వచ్చి నువ్వు ఫేమస్ అయిపోయావు కదా, సెల్ఫీ ఇవ్వవా మాకు అంటే ఇస్తావా మరి? ఇస్తావు. ఓకే. నువ్వు ఎవరినైనా సెల్ఫీ అడగాలంటే ఎవరిని అడుగుతావు మరి? బాలకృష్ణ అన్నయ్యనే అడుగుతావా? చిరంజీవి అన్నయ్య, బాలకృష్ణ అన్నయ్య, పవన్ కళ్యాణ్ అన్నయ్య, ఇంకా అల్లు అర్జున్ అన్నయ్య, ఇంకా ఆనంద్ దేవరకొండ. ఓకే. అల్లు అయాన్ అన్నయ్యను అనవా? ఎందుకనవు? ఎందుకంటే నేను హీరోయిన్ అయితే అన్నయ్య అనొద్దా? హీరోయిన్ అంటే హీరోయిన్ అంతేనా? ఓకే. అందరు అన్నయ్య కానీ అల్లు అయాన్ అన్నయ్య కాదు. ఓకే. మరి డాన్స్ చేస్తావా అల్లు అయాన్తో? నేర్పిస్తావా అల్లు అయాన్కి? నువ్వు నేర్పిస్తావా, నువ్వు నేర్చుకుంటావా? నువ్వు నేర్పిస్తావా? అమ్మో, మరి నేర్చుకుంటాడా అల్లు అయాన్? ఒకవేళ నేను నేర్చుకోను అంటే కొట్టి చెప్తావా ఏంటి? ఆహా, నువ్వు కొట్టి చెప్తావా అంటున్నా. చెప్పవు, నార్మల్గా చెప్తావు. ఓకే. ఇంకా దియా స్కూల్కి వెళ్తూ ఉంటుంది, షూట్స్ చేస్తూ ఉంటుంది. సో చాలా అంటే చాలా బిజీగా ఉంటుంది కదా, చాలా బిజీ. మరి పప్పీస్ దగ్గరికి కూడా వెళ్తాను అన్నావు, ఎప్పుడు వెళ్తావు? సండే. ఎందుకంటే మా ఫార్మ్ హౌస్ కి వెళ్తా. ఫార్మ్ హౌస్ లో డాగ్స్ ఉంటాయి, గోట్స్ ఉంటాయి, మంకీస్ ఉంటాయి. అమ్మో. ఇంకా క్రొకడైల్ ఉంటుంది. ఓకే. ఆడుకుంటావా? అంటే కాళ్ళ అక్కడ అడవిలో ఉంటుందా? అయితే ఎవ్రీ సండే వెళ్తావు నువ్వు? అడిగి కూడా వెళ్తా. ఎందుకు? ఎందుకంటే అన్ని వ్యూ బాగుంటుంది. పొద్దున్నే వెళ్తే బాగుంటుందా? ఓకే. నీకు వ్యూ బాగుండేది కూడా తెలిసిపోతుంది అయితే. అమ్మో. సరే, వర్షం అంటే ఇష్టమా నీకు? ఇష్టం. అంటే డాన్స్ చేసే వాళ్ళు వర్షం ఇష్టపడుతూ ఉంటారంట కదా, నిజమా? ఎందుకు తెలీదు. నీకు ఇష్టం అన్నావు కదా, ఎందుకో తెలీదా? తెలీదు. మరి ఏం తెలుసు నీకు? స్విమ్మింగ్ తెలుసు. డాన్స్ తెలుసు కదా నీకు? నువ్వు డాన్స్ చేస్తావు, వర్షంలో చేస్తావు. ఎందుకు చేస్తావు? ఎందుకంటే వాటర్ వస్తాయి. వాటర్ ఎక్కడి నుండి వస్తుంది? పైనుంచి. ఎవరైనా వేస్తున్నారా పైనుంచి? దేవుడు వేస్తున్నాడా? ట్యాప్ ఇస్తున్నాడేమో కాదు, ఇట్లా అనేసరికి వచ్చేస్తాయి. ఇట్లా అనేసరికి వచ్చేస్తుందా? సరే, మరి ఇప్పుడు మన కోసం వర్షం వస్తుందా? ఇప్పుడు నువ్వు నాకు డాన్స్ పడింది కదా, మళ్ళీ పడాలి కదా, నువ్వు నాకు డాన్స్ నేర్పియాలి కదా. నాకు ఇష్టం వర్షంలో డాన్స్ చేయడం, అది దియాతో. చేద్దాం. ఓకే. ఇంకా దియా పెద్దగైనాక ఏమవుతుంది మరి? ఇంకా డాక్టర్ కాకుండా ఆర్మీ డాక్టర్. ఇక్కడ నార్మల్ డాక్టర్, మళ్ళీ ఆర్మీ డాక్టరా? కాదక్క, అప్పుడు ఆర్మీ వాళ్ళు కొద్ది యుద్ధాలు చేసి కొంతమంది ఇట్లా అని పడిపోతారు కదా. ఓకే. అప్పుడు నేను ఇంజెక్షన్ వేస్తా. ఇంజెక్షన్ వేసి బతికిస్తా. అమ్మో, నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలే. మరి నీకు ఎలా తెలుసు?
దేవుడు చెప్పాడు. సో దియా స్కూల్కి వెళ్తుంది. దియా ఫస్ట్ క్లాస్ కదా. క్లాస్ ఫస్టా క్లాస్ లాస్టా? క్లాస్ ఫస్ట్. క్లాస్ ఫస్టా? మీ క్లాస్లో లీడర్ ఎవరు? నేనే. ఏ జోక్ చేస్తున్నావు? నేనే. నువ్వేనా? అవునా? నువ్వు క్లాస్ ఫస్ట్ అని నేను ఎలా నమ్మాలి మరి? బ్యాడ్జ్ ఉందక్క. బ్యాడ్జ్ ఉందా? బ్యాడ్జ్ ఉందా? ఏ జోక్ చేస్తున్నావేమో. కాదక్క ఉంది. జోక్ చేస్తున్నావు నువ్వు. కాదు. నువ్వు క్లాస్ లాస్ట్ అంట కదా మీ మేడం చెప్పింది మాకు. కాదక్క. అవును. స్టడీస్లలో దియా లాస్ట్ ఉంటుంది, షూటింగ్స్ అంటే ఫస్ట్ ఉంటుంది అని చెప్పారు. కాదు. కాదా? సరే దియా ఫస్ట్, క్లాస్ ఫస్ట్. ఓకే. ఈ వీడియోలో ఒక పాప ఉంది. ఆ పాప ఎవరో చెప్తావా మాకు? సో మనం వ్యూవర్స్ కూడా చూపిద్దాం. నీ ఫ్రెండ్ అతను? కాదు, నేను విశ్వేశ్వర రెడ్డి. ఇది నువ్వా? విశ్వేశ్వర రెడ్డి. ఏ కాదు సార్, విశ్వేశ్వర రెడ్డి సార్. విశ్వేశ్వర రెడ్డి సార్ ప్రోగ్రామ్ కి ఇప్పించారు. అవునా? ఎవరైనా మరి? విశ్వేశ్వర రెడ్డి. ఈయననేనా? ఓ, నేను ఎవరో దియా వాళ్ళ ఫ్రెండ్ కావచ్చు, సేమ్ దియా లా ఉంది కదా, దియాని అడుగుదాం, దియా దగ్గరికి వెళ్తున్నాం కదా అని ఫొటోస్ తీసుకున్నాను నేను. నువ్వేనా? ఏ నువ్వు కాదు. అవునక్క నేనే. నువ్వు కాదు. నువ్వు కాదు. నేనా? ఏంటి ఈ చిన్న పాపని నేనా? మరి ఇంత హైట్ ఉంది, ఇక్కడ ఏమో బుడ్డ ఉంది. నువ్వేనా? సరే ఇప్పుడు నేను నమ్మేసానులే నువ్వే అని. ఈ గెటప్ అంతా వేసుకుంటావు కదా నువ్వు, ఎట్లా బ్యాలెన్స్ చేస్తావు మరి? హెవీగా అనిపించదా నీకు? పంపించదక్క. ఎందుకు? ఎందుకంటే కష్టపడాలి కదా. అవునా? ఏం కష్టపడాలి? హెవీ. హెవీ. అమ్మో, పెద్ద పెద్ద డాన్స్ చేయాలి. ఇంకా అంతేనా? ఇంత చిన్న ఏజ్ లోనే కష్టపడాలి అనే పెద్ద మాట దగ్గరికి వెళ్ళినావు. నీకు కష్టం అనేది తెలీదు, కష్టపడాలి అని అనేసావు. అంటే అంత కష్టపడుతున్నావు నువ్వు? ఎందుకంత కష్టపడుతున్నావు మరి? డాన్స్ చేస్తున్నాం కదా, కష్టం రాదా? కష్టం వస్తుందా? ఇట్లా చెమటలు వస్తున్నాయేమో. అవునా? ఇట్లా ఎట్లా అని? ఇట్లా. ఫేవరెట్ టీచర్ ఎవరు స్కూల్లో మరి? గౌసియా మ్యామ్. అవునా? ఏం సబ్జెక్ట్ చెప్తారు? ఈవీఎస్. ఈవీఎస్. అందరు టీచర్స్. అందరు టీచర్లు ఇష్టం లేదు. ఇప్పుడేమో ఒక మేడం పేరు చెప్పా, ఇప్పుడేమో అందరు అంటున్నావు. ఎందుకు వీడియో చూస్తారానా? స్కూల్కి వెళ్ళి నాకు పనిష్మెంట్ ఇస్తారానా? మరి నాకు అందరు టీచర్స్ ఇష్టం. అందరు టీచర్స్ ఇస్తామా? ఓకే. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు మరి? చాలా మంది, కొంతమంది ఉన్నారు చెప్తా. రిత్విక, సనారిక, సాన్వి, ఓకే, ఇంకా అశ్వికా దీది, ఇంకా వేరే క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారా? బెస్ట్ ఫ్రెండ్ అంటే ఒక్కరే ఉండాలి కదా, నీకేంటి ఇంతమంది ఉన్నారు? అంతేనా? అందరు గర్ల్సేనా? బాయ్స్ ఎవరు లేరా? చాలా మంది ఉన్నాడు. ఒక్క ఆయన ఉన్నాడా? ఎవరు? సాయి ఆర్య. సాయి ఆర్య. సాయి ఆర్య. ఓకే. ఎందుకు ఈ ఆర్య అనే పేరంటే నీకు ఇష్టమా? అల్లు అర్జున్ గారు మూవీ తీశారు కదా ఆర్య అని, అల్లు అర్జున్ వాళ్ళ అబ్బాయి అయాన్. ఏమైనా సింక్ ఉందా? మరి ఎందుకు తన బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు నీకు? ఏమో. చాక్లెట్స్ ఇస్తాడా నీకు? బర్త్డేకి ఇస్తాడు. బర్త్డేకి ఇస్తే? అమ్మో, చాలా తెలుగుగా చెప్తున్నావు ఆన్సర్స్ నువ్వు. అంటే నీకు ఏం సబ్జెక్ట్ ఇష్టం? అన్ని ఇష్టం. అన్ని ఇష్టమా? హిందీ, మ్యాథ్స్, ఈవీఎస్, ఓకే, ఇంగ్లీష్, ఓకే, తెలుగు, అన్ని ఇష్టం. సరే, మా కోసం ఇప్పుడు ఏదైనా పోయం లేకపోతే తెలుగు పద్యం ఏదైనా చెప్పొచ్చు కదా మరి, మాకు నేర్పియొచ్చు కదా. నాకు తెలీదు. ఓన్లీ ఒకటి రైమ్ చెప్తా. ఓన్లీ రైమ్ చెప్తావా? సరే చెప్పేసి. मछली जल की रानी है, जीवन उसका पानी है, हाथ लगाओ उधर जाएगी, बाहर निकाले तो मर जाएगी, पानी में डाले तो तर जाएगी. ఓ, క్లాప్స్. ఇంత మిస్టేక్ పోకుండా ఎక్కడ నేర్చుకున్నావు? ఎవరు నేర్పించారు నీకు? మ్యామ్, టీచర్స్. అవునా? ట్యూషన్కి వెళ్తావా మరి నువ్వు? వెళ్తావా? ఎందుకు అంతసేపు అని వెళ్తా అన్నావు? మర్చిపోయావా? అయితే స్టడీస్ కూడా మర్చిపోతావు, అన్ని మర్చిపోతావు నువ్వు? అన్ని మైండ్ లో ఉంటాయా? ఎక్కడ ఉంది నీ మైండ్? ఇక్కడెక్కడో కింద ఉంది అన్నారు, నువ్వేమో ఇక్కడ చూపిస్తున్నావు.
కింద కాదక్క, ఇక్కడ ఉండకుండా నా తెల్ల మీద ఉంటుందా? ఏంటండి ఉంటుందా? కిందనే కదా ఉన్నది నీకు. నా కింద లేదు, ఇక్కడ ఉంది. లేదు, ఇందాక మీ మమ్మీ చెప్పింది దియాకి మైండ్ కింద ఉంది అని. కింద కాదక్క, పైన ఉంది. లేదు, కిందనే ఉంది. కింద కాదు, పైన. పైన ఉందా? షూరా? ఓకే, దియాకి మైండ్ పైన ఉంది. ఇక్కడ అక్క, పైన కాదు. ఎక్కడ? ఇక్కడ. ఇక్కడనా? ఇక్కడ కాదక్క, ఇక్కడ. ఇక్కడ ఉందా? ఓకే సరే, ఆ మైండ్ లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి రన్ అవుతున్నాయి? దియా ఇది చేయాలి, అది చేయాలి, ఏదో ఒకటి ఉంటుంది కదా. అన్ని రన్ అవుతున్నాయి. అమ్మో, ఎవరిలో ఏం చేస్తారు అది నా మైండ్ లో తెలిసిపోయింది. అన్ని తెలిసిపోతుందా? ఇప్పుడు వేరే దేశంలో అన్ని తెలిసిపోతుందా మైండ్? అన్ని తెలిసిపోతున్నాయా? నువ్వేమన్నా దేవతవా? అవును. అవునా? ఏం దేవతవి? తెలీదు. దియా దేవత. మనం పెట్టేద్దాం. సరే, దియా దేవునికి మొక్కుద్దా? టెంపుల్కి వెళ్తుందా? ఇష్టమా? ఓ, గణేశుడు ఇష్టమా? ఎందుకు? ఎందుకంటే గమ్ గమ్ గణేష. అమ్మో, ఆనంద. ఓకే, అందుకు నీకు గణేశుడు అంటే ఇష్టమా? ఓకే, వినాయక చవితికి మంచిగా ఎంజాయ్ చేస్తావు అయితే. గమ్ గమ్ గణేషలో లాస్ట్ సీన్ బాగుందని అందుకనే ఇష్టమా? సీన్ చెప్పవా మరి మాకు? సస్పెన్సా ఏమైనా? అంటే పొగతో అంతా ఒక దేవుడు వస్తుంది కదా, అది బాగుంటుంది. అది బాగుంటుందా? వినాయకుడు. ఓకే, నువ్వు 13 మూవీస్ చేసావు కదా, సో నీకు ఇప్పుడు సీన్స్ ఈ గమ్ గమ్ గణేశాలో ఈ సీన్ ఇష్టం అని చెప్పినావు. ఈ 13 మూవీస్ లో ఏ సీన్ అంటే ఇష్టం ఎక్కువ? గమ్ గమ్ గణేష. గమ్ గమ్ గణేష అంతేనా? సో నువ్వు దసరా మూవీ కూడా చేసావు కదా. చాక్లెట్ తింటావు, అది ఇష్టం. చాక్లెట్ తిన్నందుకు ఇష్టం. ఓకే, నువ్వు ఇప్పుడు దసరా మూవీ చేసావు. ఓకే, అప్పుడు మీరు కీర్తి సురేష్ మీకు అంటే టీచర్ గా చేశారు కదా, అప్పుడు ఎలా అనిపించింది మరి? మంచిగా అనిపించిందా? ఫ్రెండ్స్ అయ్యారా అందరు? ఎవరితో ఎక్కువ క్లోజ్ గా ఉన్నావు? హీరోయిన్ ఫ్రెండ్ అయిపోయిందా నీకు? అంటే నీ పక్కన కూర్చున్న వాళ్ళు కాదు నీ ఫ్రెండ్స్? ఫ్రెండ్సేనా? ఎవరితో నువ్వు ఎక్కువ ఎంజాయ్ చేసినావు షూట్ లో? హీరోయిన్ అక్కతో. ఓకే, హీరోయిన్ అక్క మాట్లాడిందమ్మా నీతో? పిలిచిందా నిన్ను? ఏమంది నీతో? అందరు క్యూటీ క్యూటీ అనిపిస్తున్నారా? డాన్స్ కూడా చేస్తున్నారా? ఏం డాన్స్ చేసావు మరి? భరతనాట్యం చేసావా? అంటే సినిమాలో కాదు, ప్రోగ్రామ్స్. ఓకే, నీ ప్రోగ్రామ్స్ చూసారా? మరి మీరు ఏదైనా షూట్స్ లలో అల్లరి చేస్తే మిమ్మల్ని బెదిరిస్తారా? అసలు నేను అల్లరి చేయనక్క. అల్లరి చేయవు. ఏం చేస్తావు మరి? ఎంత ఎంత చిన్న పిల్లవా? ఇంత చిన్న పిల్ల. నువ్వు చిన్న పిల్లవు. చిన్న పిల్లవేనా అసలు ఇవన్నీ చేస్తున్నావు? చిన్న పిల్లనే. ఏ కాదు, చిన్న పిల్లనే కాదు. నెక్స్ట్ మూవీ చేయడానికి అందులో హీరో కూడా నువ్వే సెలెక్ట్ చేసుకున్నావు. నువ్వు చిన్న పిల్లవి. నన్ను నువ్వు క్వశ్చన్స్ అడుగుతావా? సరే, ఓకే డన్. ఏం తిన్నా నువ్వు? అంటే జ్యూస్ తాగావా? అన్నం తిన్నావా? ఏం తిన్నా? అన్నం తిన్నాను. ఏమన్నం? పప్పు అన్నం. పప్పు అన్నం. ఏం జ్యూస్ తాగా? నేనేం జ్యూస్ తాగలేదు. కొబ్బరి బొండా తాగు, బాగుంది. ఓకే, ఎందుకు? క్యూట్గా ఉంటుంది. అవునా? బాడీ మంచిగా ఉంటుంది. ఇంకా అంతేనా? పుదీనా జ్యూస్ చేదు ఉండదా మరి? నువ్వు డైలీ అవే తీసుకుంటావు కదా, అందుకే చెప్తున్నావు నాకు కూడా. అంతేనా? ఓకే, నీలా క్యూట్ గా అవ్వాలంటే జ్యూసులు తాగాలి. ఇంకా ఇంకా అంతేనా? ఇంకా క్వశ్చన్స్ అడుగుతాను. 2 క్వశ్చన్స్ అడిగావుగా. దియా షూటింగ్ ఎంత టైంలో చేస్తుంది? 1 అవరా 2 అవర్సా? ఏంటిదంటే నేను ఒక గమ్ గమ్ గణేషకి వెళ్ళాను. దాని తర్వాత నేను ఎర్లీ మార్నింగ్ దసరాకి వెళ్ళాలి. నేను పండుకోకుండా దసరాకి వెళ్ళాలి. అవునా? టైర్డ్ అవ్వలే నువ్వు మరి? అవ్వలేదు. అంటే మార్నింగ్ నుంచి గమ్ గమ్ గణేష చేసావు.
మళ్ళీ తర్వాత దసరా మూవీయా? అసలు పండుకోలే, అసలు పడుకోలేదు. ఓకే, మరి నీకేం టైర్డ్ అనిపించలేదు? మరి చెప్పలేదా ఎందుకమ్మా ఆ మూవీ చేసినావు కదా తర్వాత చేద్దాం? ఎందుకు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయావనా? అమ్మో, ఇంత హెల్తీగా ఉంటున్నావు, ఇంత ఎనర్జీగా ఉంటున్నావు. అసలు దియా మార్నింగ్ లేచినప్పటి నుండి పడుకునే వరకు ఏమేం చేస్తుంది? నేనేం చేస్తానంటే ఊగుతా పట్టుకొని. ఏం పట్టుకొని ఊగుతావు? ఎక్సర్సైజ్ చేస్తావా? దియా ఎక్సర్సైజ్ కూడా చేస్తుందా? తర్వాత ఏం చేస్తుంది? తర్వాత కాలు ఇట్లా వెనక్కి పెడతా, ఎందుకు పెడతా, మళ్ళీ ఇక్కడ పెడతా. అవునా? ఇంకా ఇంకా అక్క నేను అక్కడ చూపిస్తా. ఏంటి? ఓ లీడరా? ఓకే, ఇందాక నేను నమ్మలేదని నీకు తీసుకొచ్చావా నాకు చూపించడానికి? అమ్మ ఏం లేదు, నువ్వు ఉట్టినే ఎవరితో మీ ఫ్రెండ్ తీసుకొచ్చావేమో. నీదేనా? నీదేనా? షూర్ కదా? సరే, నేను నమ్మేశానులే. దియా లీడర్, క్లాస్ లీడర్. ఓకే, ఇది ఎప్పుడు ఇచ్చారు మరి నీకు? ఎస్టర్డే. ఓకే, క్లాస్ ఫస్ట్ అని అల్లరి చేస్తున్నామని లీడర్ ఇచ్చారా? మంచిగా ఉన్నామని ఇచ్చారా? సైలెంట్ ఉంటావు అయితే క్లాస్ లో? నువ్వు అందరిని బెదిరిస్తావా? మరి ప్రేమగా చూస్తావా? అసలు ప్రేమ అంటే ఏంటి తెలుసా? లవ్వా? ఎవరికి ఇస్తున్నావు? నాకా? ఏం చేయాలి ఇప్పుడు దీన్ని? అక్క అంటే అంటే నాన్న ఉంది కదా, ఎట్టుంటది ఇటు కదా. ఓకే, అయితే మీ క్లాస్ లో అందరికి లవ్ ఇచ్చేస్తావు, ప్రేమ. ఓకే, అంటే ఎవరిని బెదిరించవు, సైలెంట్ ఉండమని చెప్తావా? మరి ఎవరిని? అందరికి రాదు కదక్క, నేను కట్ చేసి ఇచ్చేస్తావా మొత్తం క్లాస్ మొత్తంకి? అవునా? అంటే అందరికి కట్ చేసి ఇచ్చేసి సైలెంట్గా ఉండండి అని చెప్పేస్తావా? అవునా? మీ క్లాస్ మొత్తం నీకు ఎవరి ఇష్టం ఎక్కువ? మీ టీచర్స్, మీ ఫ్రెండ్సా? ఓకే, గేమ్స్ ఆడుకుంటావా మరి? ఓకే, ఇండోరా అవుట్డోరా? అంటే అవుట్డోర్ ఎక్కువ ఇష్టం. ఓకే, అవుట్డోర్ ఏం గేమ్స్ ఇష్టం మరి? సేఫ్ జోన్. ఇంకా స్కూల్లో రన్నింగ్ రేస్. రేపు కాంపిటీషన్ ఉందా? ఓకే, నీకు అవును కాంపిటీషన్ అన్న వల్ల గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు నువ్వు ఇన్ని డాన్సులు చేసావు కదా, ఇన్ని స్టేజ్ పర్ఫార్మెన్స్లు చేసావు, సో నీకు ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి మరి? చాలా. అవును, ఎన్ని అవార్డ్స్ వచ్చినాయా? చాలా వచ్చినాయా? నీకు ఏదైనా గుర్తుందా? ఇన్ని చాలా వచ్చినాయి కదా. దాసరి నారాయణ అవార్డు. ఓకే, ఎవరు ఇచ్చారు? దాసరి నారాయణ గారా? ఆయన చూసావా నువ్వు? మరి దాసరి నారాయణ గారు అంటున్నావు కదా. అవును, అవార్డు వచ్చింది, దాసరి నారాయణ అవార్డు. ఓకే, అప్పుడు ఎప్పుడు వచ్చింది మరి నీకు? 3 years బ్యాక్. ఇంకా ఏమేమి అవార్డ్స్ వచ్చినాయి? ఇంకా చాలా. డాన్స్ చేసినాయి. ఏంటి ఇట్లానా? డాన్స్ ఏది? ఇదేం ముద్ర? ఇది ఇట్లా పెట్టాలా? ఓకే, ఇవా? ఓకే, ఇదేం ముద్ర? ఓకే, సరే, నేను ఏదైనా ముద్ర పెడతాను, అది కరెక్ట్ రాంగో దాని పేరు కూడా నువ్వే చెప్పాలి. ఇదేదో నువ్వు ఇందాక ఇలా అన్నావు, శివలింగం. కరెక్టేనా? అమ్మో, ఇది ఇలానా? ఇలా కాదా? ఓకే, ఇలా. సింహముఖం ఇలా పెడితే అలపద్మమా ఇలా ఉంటుంది. ఇలా ఉంటుందా? ఇది ఏదేదో ఉంటది కదా ఇలా. ఇట్లా పెట్టాక ఇది ఇట్లా పెట్టు, దాన్ని లోపలికి పెట్టు, మళ్ళీ ఇది ఇక్కడ పెట్టు, అంతే. ఓకే, నాకు ముద్రలు కూడా నేర్పించేసావు. సో నాకు కొన్ని ముద్రలు వచ్చేసినాయి. అయితే డాన్స్ క్లాస్ నేర్చుకోవచ్చు. సరే, ఇవాళ నేను స్టార్ట్ చేసేద్దాం. సరే, దానికంటే ముందు నువ్వు ఒకటి ఓల్డ్ సాంగ్ కి ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తావంట, మీ మమ్మీ చెప్పింది. చేస్తావా మరి మా కోసం? సాంగ్ పెట్టమంటావా? ఏం సాంగ్? రామోయ్ చందమామ. ఇంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్,
ఇవన్నీ ఎలా ఇస్తున్నావు అసలు? ఎలా అంటే మా మమ్మీ నాకు డాన్స్ నేర్పించేసి చేద్దామా? సాంగ్స్ పెట్టాలా, నువ్వు పాడతావా? సాంగ్స్ పెడితే నేను చేస్తా డాన్స్. అవునా? మరి ఫస్ట్ డాన్స్ నేర్పించేస్తావా నాకు? డైరెక్ట్ డాన్సేనా? సరే చేసేద్దాం. ఫస్ట్ నమస్కారం చేయాలా? ఎలా చేయాలి? ఇట్లా పెట్టి 1 2 కూర్చొని. అమ్మో కింద పడతానేమో. ఓకే ఇట్లా పెట్టక ఓకే ఇట్లా ఇట్లా 1 2 ఓకే 3 4 5 6 7 8 9 10 వచ్చేసిందా? సరే ఇంకా ఇది చెప్తాం. ఇది 1 2 2 3 4 1 2 3 4 1 2 వచ్చేసింది. నాకు మొత్తం డాన్స్ వచ్చేసింది. అయితే మొత్తం వచ్చేసింది. నేను ప్రోగ్రామ్ చేయొచ్చు. కొంచెం రాలేదా? కొంచెం వచ్చిందా? కొంచెం రాలేదా? అంతా రాలేదు. అంతా రాలేదు. నేను చేసింది మంచిగా చేస్తున్నానా? సరే మేడం. సో మేడం అనొద్దా? ఏమని పిలవాలి మరి నిన్ను? చెల్లి. చెల్లి. క్యూటీ. క్యూటీ చెల్లి. ఓకే ఇంకా నెక్స్ట్ స్టెప్స్ ఏమైనా ఉన్నాయా? దిద్దిత్తాయి. ఇప్పుడు దిద్దిత్తాయి చేస్తే నేను కింద పడిపోతానేమో. చాలా హెవీగా ఉంటుంది కదా దిద్దిత్తాయి. ఉండదా? లైట్ ఉంటుంది. నేను చెయ్య అంటే చేపిస్తుంది చూడండి. ఓకే నా పరువు తీసేస్తున్నావు కెమెరా ముందు, అంతే కదా? కాదా? సో నేను దిద్దిత్తాయి చాలా హార్డ్గా ఉంటుంది, నాకు రాదు అని చెప్పాను. అదే స్టెప్ చేస్తున్నావు. నేను అలిగిన నీ మీద తోసుకొచ్చు. నేను అలిగాను. అమ్మ నాకు నచ్చిన స్టెప్ చేయి. ఇట్లా హ్యాండ్ మూమెంట్ తో చేయి. ఓకే 2 2 ఓకే డన్. నేను చేయకపోతే ఎలా మరి? చేస్తానా నేను? ఇది బెటర్. నువ్వు చెయ్యి, నేను చూస్తాను. నెక్స్ట్ క్లాస్ నుంచి నేను ఫాలో అయిపోతా. సరే చేసేయి మరి. వావ్ దియా చాలా చక్కగా చేసేసింది. ఇంత బాగా చేస్తున్నావు. నీకు 6 years. నేనేమో ఇంత దున్నపోతులు అవినా నాకు డాన్స్ రావట్లేదు కదా. సో కమెంట్స్ లో కూడా అదే వేసుకుంటారు నాకు తెలిసి. నువ్వు ఇంత చక్కగా ఇంత మంచిగా చేస్తున్నావు. మీ మమ్మీ ఇంత బాగా నేర్పించింది నీకు. మీ మమ్మీకి ఇంకేమైనా చెప్తావా మరి? ఇంకా ఐ లవ్ యూ మమ్మీ అండ్ డాడీ. ఓ మీ డాడీని అయితే అసలు మర్చిపో కదా. మీ మమ్మీ నేర్పించినా మీ డాడీకి కూడా ఐ లవ్ యూ చెప్తున్నావు. సో ఇప్పుడు నాకు డాన్స్ వచ్చింది అని చెప్తున్నావు, నువ్వేమో కళ్ళు అటు ఇటు తిప్పుతున్నావు, ఇది ఏదో చేసినావు. అదేంటి ఇక్కడ కింద ఇలా కాళ్ళని లేపావు కదా, దాన్ని ఏమంటారు? స్టెప్ అంటారా? ఓకే డన్. ఒక ఫోర్స్. ఓకే సరే ఎంత మంచిగా నాకు డాన్స్ నేర్పించినావు. చాలా థ్యాంక్ యూ మేడం గారు. అంతే కదా? ఓకే చెల్లి. సరే థ్యాంక్ యూ క్యూట్ క్యూట్ చెల్లి. సరే రేపటి నుండి మరి నేను వస్తాను, నేర్పించాలి మరి నాకు. ఓకే థ్యాంక్ యూ. చూసారు కదా పాప ఎంత క్యూట్ క్యూట్ గా మాట్లాడుతుందో. డాన్స్ కూడా నేర్పించేసింది నాకు. అసలు నాకు ఈ ముద్రాస్ గురించి తెలియదు, ఏకంగా డాన్స్ చేపించేసింది నాతోటి. సో ఇలాంటి వాళ్ళు చాలా అంటే చాలా మంది ఉన్నారు టాలెంటెడ్ పర్సన్స్. సో ఈ పాప అయితే ఇంకా చాలా టాలెంట్ అని చెప్పొచ్చు. సాంగ్స్ పాడుతుంది, డైలాగ్స్ చెప్తుంది,
అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ చూసారా? అసలు ఆ సాంగ్స్ కి మీనింగ్స్ కూడా తెలియదు. నువ్వు ఫస్ట్ క్లాస్ కదా, నేను ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు అది కొన్ని రీల్స్ వచ్చాయి కదా మాకు, మేము ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు స్మాల్ డబ్ల్యూ క్యాపిటల్ డబ్ల్యూ అని. సో అదన్నమాట. కానీ ఇప్పుడు పిల్లలు అయితే చాలా అంటే చాలా షార్ప్గా ఉన్నారు. సో అందులో దియా చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. డైలాగ్స్ చెప్తుంది, డాన్స్ చేస్తుంది, ఇంకా చదువుకుంటుంది. ఈ చదువుని అయితే పక్కన పెట్టట్లేదు. సో డాన్స్ చేస్తుంది, డైలాగ్స్ చెప్తుంది, చదువుకుంటుంది, క్లాస్ లీడర్. ఓకే, దియా అన్ని చేస్తుంది. ఇప్పుడు మా కోసం ఏమైనా చెప్తావు మరి, మా వ్యూవర్స్ కోసం ఏం చెప్తావు? మా మమ్మీ డాడీ అందరు కష్టపడతారు కదా, సేమ్ మమ్మీ డాడీ అందరికి ఈ ఇంటర్వ్యూ ఈహా టీవీకి డెడికేట్ చేస్తున్నాను. అవునా? థ్యాంక్ యూ. ఓకే, మరి వాళ్ళకి వద్దా? వాళ్ళు ఫీల్ అవుతారు కదా, అమ్మో నీ క్యూట్ క్యూట్ కిసెస్ అన్ని వాళ్ళు లాగేసుకుంటారు. ఓకే బాయ్ చెప్పేసే మరి. బాయ్.